గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు అలవాటు ఏంటంటే ఎవ్రీ సండే కానీ అంటే నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నాకు తెలిసిన ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ లైవ్లో చేయడము, పెయింటింగ్ చేయడము, అవి నాకు ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు కాన్సెప్చువల్గా కానీ లేదంటే ఒక ఐడియా తీసుకొని చేసేటప్పుడు అది బాగా ఉపయోగపడుతుందండి. ఎవ్రీ ఈవినింగ్స్ లేకపోతే ఒక ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది, అంటే ఏ టైంలో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అబ్జర్వేషన్, స్టడీ ఇవి లైవ్లో చేయడం వల్ల చాలా చేస్తామండి. ఇప్పటివరకు నేను వైజాగ్ మొత్తం మీద, అంటే మాకు ఒక స్కెచింగ్ గ్రూప్ ఉందండి, అర్బన్ స్కెచింగ్ విశాఖపట్నం అని. వాళ్ళు ఎవ్రీ సండే మేము చేస్తూ ఉంటాం. నాకు వీలు దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటానండి. అలా నాకు ఆ స్టడీ చాలా ఉపయోగపడుతుందండి. అది లైవ్లో చేసిన దానికి, ఏదో ఫోటోగ్రాఫ్ చూసి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అలా నేను స్కిల్ డెవలప్ చేసుకోవడము వితిన్ నాకు తెలిసి 6 to 7 years టైంలోనే అసలు జీరో, అంటే ఇంతకుముందు నాకు ఆ డ్రాయింగ్ అది బాగా అలవాటు ఉంది, కానీ ఈ 7 సంవత్సరాల టైంలోనే పెయింటింగ్ మీద, వేరియస్ మీడియమ్స్ మీద నేను మ్యాక్సిమం అంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగాను. అంటే ఆ కంటిన్యూస్ ప్రాక్టీస్, బయట లైవ్ పెయింటింగ్ చేయడము, ప్లస్ నేను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను. అక్కడ లైవ్ స్టడీస్ ఉంటాయి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అందులో లైవ్ స్టడీస్ అవి నాకు ఆల్మోస్ట్ అక్కడ ఆర్టిస్టులు పరిచయం ఉంటారు, వాళ్ళ వర్క్స్ చూడడము, అలా నాకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది నాకు వచ్చిందని నేను అనుకుంటానండి. అదే. సో ఇప్పుడు మా వ్యూవర్షిప్లో అందరికీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి, అందుకే మేము ప్రతి ఇంటర్వ్యూని డీటెయిల్గా ఇచ్చేస్తూ ఉంటాము. అండ్ ఫస్ట్ ఏంటంటే ఆ కస్టమర్ ఎవరైతే శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్య శర్మ గారి ఇల్లు ఎక్కడ, ఆ ఇంటికి వెళ్తే మేము ఏమేమి చూడగలుగుతాం అన్నీ చెప్పేశారు మీరు మాటల్లో. సో ఇది మా ఇంట్లో మేము వేయించుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకొక ఆర్ట్ వేయించుకోవాలనుకుంటున్నాం అంటే ఎక్స్పాన్సివ్ ఎట్లా ఉండొచ్చు అంటారు? అది పూర్తిగా డిపెండ్స్ ఆన్ డీటెయిలింగ్ అండి. ఇప్పుడు మనము ఇచ్చిన డబ్బులు బట్టి, ఇప్పుడు నాతో టీం పనిచేస్తారండి, ఒక 3-4 ఉంటారు, వాళ్ళకి నేను పే చేసుకోవాలి, ప్లస్ నా ఎక్స్పెన్సెస్ నేను భరించుకోవాలి. అవన్నీ అయితేనే ఇప్పుడు ఒక 10 రోజులు పని చేయాలనుకోండి, ఫస్ట్ నేను సర్వైవ్ అవ్వాలి కదా, నేను చూసుకోవాలి కదా. అవన్నీ ఇప్పుడు నేను ఇంకొకలా ఉంటుంది, అదే అమౌంట్ మంచిగా ఇచ్చారనుకోండి, ఒక రేంజ్లో మనం చేయగలము, ఇంకా ఎక్కువే చేస్తాము. అదే అంటే నేను అంటుంది, ఎప్పుడైతే ఆర్ట్లో నాకు బార్గెనింగ్ ఉండడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసి నాకు రోజులు ఎన్ని పడతాయి, ఎంతమంది మనుషులు పడతారు, ఎంత టైం పడుతుంది, ఎంత డీటెయిలింగ్ ఇవ్వాలి, ఎంత నేను నా స్కిల్ డెవలప్, అంటే ఈ వర్క్లో నేను ఎఫర్ట్ పెట్టాలి, అన్నీ చూసుకొని నేను చెప్తానండి. ఎక్కువ చెప్పను, తక్కువ చెప్తే నేను ఇబ్బంది పడతాను, ఎక్కువ చెప్తే చూసుకునే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కానీ ఇది నాట్ ప్రింట్ తీసి జస్ట్ ఒక గోడ పైన అంటించేది 1 రోజు 2 రోజులు పని కాదు కదండి, చేత్తో చేయాల్సిన పని. ప్రతి కలర్ మిక్సింగ్ దగ్గర నుంచి ప్రతిదీ టైం టేకన్ వర్క్. నెక్స్ట్ ఆర్ట్ మెటీరియల్ అనేది నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. ఆర్ట్ మెటీరియల్స్ కూడా మంచి యాక్రిలిక్ పెయింట్సే వాడతాను, వాల్ పైన అయినా. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా చిన్న క్వాంటిటీసే చాలా రేట్ ఉంటాయండి. వీళ్ళు తగ్గట్టుగా చెప్తాను, అవి కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి చాలా తక్కువ. అంటే ఆర్టిస్టుల్లోనే చాలామంది అంటారు, నువ్వు ఏంటి ఎంత తక్కువ చేసేస్తావు, అంటే ఆర్ట్ అంటే అది వాళ్ళన్నది కూడా కరెక్టే అండి. ఊపిరి సినిమాలో నాగార్జున గారు కార్తిక్ని అవునండి. కొంతమంది ఇంత ఉంటుందా అంటే, కొంతమంది కంపారిజన్ ఎలా ఉంటుందంటే జస్ట్ వాల్ పేపర్ వేసుకుంటే సరిపోద్ది కదా, దానికి ఇప్పుడు వాల్ పేపర్స్ చాలా వచ్చేసాయి, కొన్ని రోజులు ఇది, ఇంకొన్ని రోజులు బోర్ కొడితే మార్చుకోవచ్చని. బట్ దానికి ఈ వాల్ పెయింటింగ్కి డిఫరెన్సియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, మోడిఫికేషన్ ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనేది హ్యాండ్తో వేసి హ్యూమన్ మైండ్ వాడేటప్పుడు కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ప్రింటర్లో వాడేవి 3 నుంచి 4 కలర్స్ మిక్స్ అయ్యి వస్తాయండి. వాటి కలర్ వైబ్రెన్సీ వేరేలా ఉంటుంది. మేము వాడేవి దగ్గర ఒక 11-12 కలర్స్ ఉంటాయండి. అవి ఎక్కడ మేము ఎగ్జాగ్జరేట్ చేయాలి, ఎక్కడ ఇది చేయాలి అనేది మాకు తెలుస్తుందండి. అది వీటిని షేడ్ తీసుకొస్తాము. ఇదంతా ఒక ఇది ఉంటుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ కనబడుతుందండి. మీరు వర్క్లోనే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ప్లస్ దీని క్వాలిటీ కూడా అలానే ఉంటుందండి. ఎక్కువ కాలమే ఉంటుంది. సర్ఫేస్ బాగుండాలండి ఫస్ట్ థింగ్. ఆర్ట్ ఇప్పుడు ఎంత క్వాలిటీ కలర్స్తో వేసినా కింద సర్ఫేస్లో ప్రాబ్లమ్స్ ఉండి డ్యాంప్నెస్ కానీ షీపేజ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ఎంత మంచి మెటీరియల్ వేసినా అక్కడ ఉండవండి. అది నేను చెప్పగలనండి. ఒకవేళ అంత బాగుంటే ఎన్విరాన్మెంట్ ఎన్నాళ్ళు బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక యాక్రిలిక్ పెయింటింగ్ క్యాన్వాస్ మీద వేసినవి అయితే ఎంతకాలమైనా బాగానే ఉంటాయండి మెయింటైన్ చేసుకుంటే. నాకు తెలిసి వాల్ పెయింటింగ్ అనేది ఒక 10 to 15 years ఉంటుంది. సర్ఫేస్ బాగుండి ఉంటే ఇంకా ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. బయట మెయింటెనెన్స్ మేము వర్క్ అంతా అయిపోయిన తర్వాత వార్నిష్ కూడా వేస్తామండి. పియూ వార్నిష్ కూడా వేస్తాము. దానివల్ల ఎక్స్ట్రా టైం కూడా ఉంటుందండి. అదండి. కాకపోతే సర్ఫేస్ బాగుండాలి ఫస్ట్ థింగ్. తర్వాత మరీ మెయింటెనెన్స్ కూడా కొంచెం అంటే ఇది వాటర్ బేస్డ్. మేము వేసిన తర్వాత వాటర్ ప్రూఫ్ అండి. దాన్ని జస్ట్ నార్మల్ ఒక వెట్ క్లాత్తో కానీ కొంచెం మెత్తని క్లాత్తో కానీ తుడిచేసుకున్నా ఏమైనా డస్ట్ పెట్టినా తుడిచేసుకోవచ్చు. మేము తర్వాత వేసింది కూడా పియూ బేస్డ్ వార్నిష్ వేస్తామండి. అది ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఈ లివింగ్ రూమ్ లో ఎంత స్పేస్ లో వేశారండి ఆర్ట్ అనేది? ఇది 15 feet విడ్త్ అండి. నాకు అరౌండ్ 8 feet హైట్ అండి. వాల్ సీలింగ్కి కిందకి. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే సోఫా వచ్చేస్తుందండి. అందుకని చెప్పి కింద అవసరం లేదన్నారు. కాకపోతే నాకు మనసు ఒప్పలేదన్నమాట. ఆ సగం సగం వేసినట్టు ఉంటుంది కదా, నా ఆర్ట్ని కూడా ఎక్కువ చూపించుకోవడానికి ఉండదని చెప్పి, సార్ మీకు కావాల్సిన పైన అంతా చాలా డీటెయిల్గా చేస్తాను, కింద అంతా కొంచెం డీటెయిల్ తక్కువైనా నీట్గా చేసేస్తానని చెప్పానండి. అదండి. ఎస్. సో మీకు తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక శ్రీవారి భక్తుడి ఇంట్లో లివింగ్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి వాల్ పెయింట్ ఏదైతే శ్రీవారి ఆలయానికి సంబంధించి గోపురాలు కావచ్చు, ఎత్తైన పర్వతగిరులు, జాలువారే జలపాతాలు, ఆ బ్యూటీ నేచర్తో కనెక్ట్ అయినటువంటి డివోషనల్ బ్యూటీ ఏదైతే ఉందో ఆయన ఇంట్లో అలా నిక్షిప్తమై ఉండటానికి ప్రధానమైన కారణం ఇదిగోండి ఈ ఆర్టిస్ట్. ఆల్రెడీ చాలా డీటెయిల్గా మీకు ఇచ్చేసాం. దాని కాస్ట్ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో రకరకాలుగా మీకు మీ ఆలోచనలో ఒకటి ఉండొచ్చు, సో వాళ్ళ ఆలోచనలో కూడా మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతోంది. అవుట్పుట్ అనేది వండర్ఫుల్గా తీసుకురావడం అనేది ఈ ఆర్టిస్ట్ పివి హనుమంత్ గారి యొక్క స్పెషాలిటీ. సో ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే ఈ లింక్లో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే సో నేరుగా ఆయన కాంటాక్ట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మీరు ఆయన నేరుగా అప్రోచ్ కూడా అవ్వచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.